audio jungle. ఇప్పుడు సిపిఐ నుంచి పైడిరాజు గారు భూముల గురించి చెప్పమ్మా. అందరు కథలు చెప్తున్నారు ఇక్కడ. ఆచార్య చలం గారు, ఆచార్య కేవి రమణ గారు, పవన్ కళ్యాణ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. చాలా సంతోషకరం, మంచి కార్యక్రమం పెట్టారు. నిజానికి ఉత్తరాంధ్ర ఉత్తుత్తాంధ్ర కాదు సార్, ప్రకృతి ఇచ్చిన సంపద ఇక్కడ చాలా క్లుప్తంగా ఉంది. అదృష్టం ఉత్తరాంధ్రలో పుట్టడం, కానీ ప్రతిఫలాలు అనుభవించడంలో మాత్రం చాలా హీనంగా ఉన్నాం సార్. ఇది సత్యం. చాలామంది పెద్దలు క్లుప్తంగా గణాంకాలతో చెప్పారు. నేను 2-3 విషయాలు చెప్పి సమయం వృధా చేయకుండా మీ బుద్ధికి 4-5 విషయాలు చెప్తాను సార్. ఉత్తరాంధ్రలో ముఖ్యంగా కింగ్ జార్జ్ హాస్పిటల్ తర్వాత విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ 100 ఎకరాల్లో ఏర్పాటు చేశారు సార్. ఇది కేవలం పేరుకు మాత్రమే ఏర్పాటు చేశారు. దాన్ని ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకి అప్పచెప్పడానికి కుట్రలు పన్నుతున్నారు సార్. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఇటు తూర్పుగోదావరి జిల్లాల ప్రజలకి ఆరోగ్యప్రదాయనిగా ఉండాలంటే విమ్స్ హాస్పిటల్ ఖచ్చితంగా సామాన్య ప్రజలందరికీ వైద్యం అందుబాటులోకి తేవడానికి నేను ఖచ్చితంగా చెప్తున్నాను సార్. వామపక్షవాదిగా మేము సంపూర్ణంగా మిమ్మల్ని అధికారంలోకి తేవడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాం సార్. మీరు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దిశాన్ని నిర్దేశం చేసి మంచి పరిపాలన సాగించి ప్రజల దైనందిన జీవితంలో మార్పులు తీసుకురావడానికి కావలసిన ప్రణాళికలు సిద్ధం చేయవలసిందిగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుతున్నాను సార్. ఇంకొక అంశం ఏంటంటే, ఉత్తరాంధ్రలో వెనకబాటుతనానికి కావలసినటువంటి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి సంపద భూములు దోచుకు తింటున్నారు సార్. 1,00,000 ఎకరాల భూములు ఈ ప్రాంతంలో భూ కబ్జాదారుల చేతుల్లో ఉన్నాయి సార్. ప్రభుత్వ అధినేతలు ఎవరు అధికారంలో ఉన్నా వారి అండదండలతో, మంత్రులు, ముఖ్యమంత్రులు, సెక్రటేరియట్లో ఉన్న అధికారుల అండదండలతో ఇక్కడ భూ కబ్జాలు జరుగుతున్నాయి సార్. మీకు కూతవేట దూరంలో ఇక్కడ సర్వే నెంబర్ 331/5 అని ఒక 10 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది సార్. దాని విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం 100 కోట్లు ఉంటుంది సార్. 2008లో భారతదేశంలో స్వాతంత్ర సమర పోరాట యోధుల పేరుతోని ఈ ప్రాంతంలో నివాసం ఉన్నటువంటి వల్లూరు లక్ష్మణరావు అనే స్వాతంత్ర సమర యోధుడి పేరు చెప్పి రికార్డులో లేకుండా ఆయన పేరు సృష్టించి స్వాతంత్ర సమర యోధుడికి 10 ఎకరాల భూమి ఇచ్చినట్టు రికార్డులు సృష్టిస్తే సిపిఐగా మేము వెలుగులోకి తెచ్చి ప్రభుత్వానికి చెప్పాము, అయ్యా ఈ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలన్నీ అద్దె భవనాల్లో ఉంటున్నాయి. ఈ 100 ఎకరాలు, ఈ 10 ఎకరాలు 100 కోట్ల విలువైన భూమి, దీన్ని కాపాడి మాకు ఇవ్వక్కర్లేదు. 2008లో విశాఖ నగరం గ్రాసరీటాపట్నం ఎన్నికల్లో ప్రభుత్వ అధికారులు లెక్కలు తేల్చారు. 1,35,000 మంది ఇల్లు లేని నిరుపేదలు ఈ నగరంలో ఉన్నారండి. దీన్ని కాపాడి వాళ్ళకి ఇల్లు నిర్మించివ్వండి. మీ ప్రభుత్వానికి పేరు వస్తుంది, కమ్యూనిస్ట్ పార్టీగా మాకు పేరు అక్కర్లేదు, మీకు మంచి పేరు వస్తుందని చెప్తే ప్రభుత్వానికి 10 సంవత్సరాలు పట్టింది సార్ దాన్ని కాపాడడానికి. మేము కోర్టులో కేసు వేసాం. ఇవాళకి కూడా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులుగా మా మీద కేసులు ఉన్నాయి. భూమిని కబ్జా చేసినాడేమో బయట తిరుగుతున్నాడు. భూమిని కాపాడండి, పేద ప్రజల పక్షం చేయండి, ప్రభుత్వానికి ఆదాయం వచ్చే వనరులు కాపాడండి, మేము జైలు చుట్టూ తిరుగుతున్నాం సార్. ఇది అత్యంత దుర్మార్గం సార్. మీ పరిపాలన వస్తే ఇందుకు భిన్నంగా ఉండాలి సార్. ప్రజలు సస్యశ్యామలంగా ఉండాలి సార్. అది మేము కోరుకుంటున్నాం. కమ్యూనిస్టులుగా మేము కోరుకునేది ఒకటే సార్, మేము ఎప్పుడు చివరి వరకు ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని ఉంటాం. మీరు ఖచ్చితంగా ప్రజల మనిషిని మేము నమ్ముతున్నాం సార్. ఖచ్చితంగా మీకు ఏ సహాయ సహకారాలు కావాలని చేస్తాం సార్. నేను ముఖ్యంగా కోరేది ఏంటంటే, ప్రభుత్వం ఖచ్చితంగా చిత్తశుద్ధిగా ఉంటే ప్రభుత్వ ఆస్తులు, ప్రజల ఆస్తులు ఎక్కడికి పోవు. ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధిగా ఉంటే కాపాడవచ్చు. అది చాలా సింపుల్ సిటీ సార్. ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ అయ్యిందండి, ఆయనకి అగెనిస్ట్గా వేయదండి, కోర్టు ధిక్కారణ అలా జరుగుతూనే ఉంటుందండి. ఎవరు రాకపోతే ఆయన భూమి అవుద్దండి. 10 ఎకరాల భూమి ప్రభుత్వ లెక్కల ప్రకారం 100 కోట్లు ఉంటే కూడా ఆక్షన్ వేస్తే ఇక్కడ ఐటీ సెక్టర్లో 100 కోట్లకి వెళ్ళిందండి 10 ఎకరాలు. దాన్ని ఏం చేశారంటే ఆయనే ఒక పత్రం సృష్టించి 5 లక్షలకి నేను కొనుక్కున్నాను, వీరు ఎవరు లేరు, వారసులు లేరు కాబట్టి 5,30,000 కోర్టుకి ఇచ్చేశాను, 50,000 ఇవ్వాలి, అది జమేస్తానని అంటే ఇంతకన్నా ఇంకేం సార్. న్యాయమూర్తి గారు వచ్చి ఆయనకి రిజిస్ట్రేషన్ చేయించారండి. ఇవన్నీ 10 సంవత్సరాలు ఎంబడబడి ఏ కలెక్టర్ వచ్చినా వెళ్ళి పడ్డమే.
ఏ కలెక్టర్ వచ్చినా, ప్రభుత్వం వచ్చినా, ముఖ్యమంత్రి గారు వచ్చినా, ముఖ్యమంత్రి గారు అయితే నేను ప్రజల పక్షాన ఉన్నానంటారు. ఇంతకీ ఆ భూమి ఎవరు కాజేశారని అంటే తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం మాజీ సైనిక వాణిజ్య విభాగం అధ్యక్షుడు, ఆయన పేరుతో సహా చెప్పామండి, మదమంచి రామకృష్ణ అనే భూ కబ్జాదారుడని. ఆయన పిటిషన్ తీసుకున్నప్పుడు బ్రహ్మాండంగా చూశాడండి. బ్రదర్ నువ్వు పైకి రా అన్నాడు, తీసుకున్నాడు. ఆయన పార్టీ వారు కాబట్టి చక్కగా మూతేస్తారండి. ఇవన్నీ చేస్తే మన రాష్ట్రానికి కేంద్రం ఏమి ఇవ్వక్కర్లేదు సార్. మనకు ఉన్నటువంటి ప్రకృతి వనరులు చాలా ఉన్నాయి సార్. మనకు ప్రకృతి సంపద అంత ఉందండి. ఇటువంటి అనేక కొల్లలు సార్. ఇప్పుడు మనకు సమయాభావం లేదు కాబట్టి ఇందులో కొన్ని ఉదాహరణలు మాత్రమే చెప్తున్నాను సార్. ఇంకా మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే విశాఖపట్నంలో చాలా ప్రజా అమాయకులు సార్. ఎవరికి అన్యాయం చేసేవాళ్ళు కాదండి ఉత్తరాంధ్రలో. ఇటీవల కాలంలో హైరావత్, రాగా, తర్వాత ఏమో ఈ సిమ్స్, అగ్రి గోల్డ్ ఇవన్నిటి పేరుని దోచుకుతుంటున్నారు. ప్రభుత్వాల్లో ఖచ్చితంగా వాళ్ళందరికీ తెలుసండి వారెవరో. ఈయన రోజు 24 గంటల్లో 20 గంటలు టీవీలోనే ఉంటాడు మహానుభావుడు. మరి ఎప్పుడు పడుకుంటాడో తెలియదు. ప్రజల కోసమే పుట్టానంటాడు. చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ దొంగలే సార్. మేము ఎంత చెప్పినా నీకేం భయలేదు బాబు, 24 గంటలు అరెస్ట్ చేస్తామంటాడు. మాకు ఒక ఉత్తరం వస్తుంది, మీరు ఇచ్చిన కంప్లైంట్ బాగుందండి, దీని మీద పరిశీలన చేస్తానండి అంటాడు. 5 సంవత్సరాలైనా దాని మీద అతి ఉండదు, గట్టి ఉండదు. నేను చెప్పేది ఏంటంటే సిట్ వేశారండి. ఆ సిట్లో మేము చాలా విషయాలు చెప్పామండి. ఇక్కడ ఉన్నటువంటి భూములు రక్షించండి, దీన్ని కాపాడండి అని చెప్తే దాన్ని చక్కగా మూతేస్తారండి. ముఖ్యమంత్రి గారు వంటింట్లో ఉందండి ఆ రిపోర్ట్. ఆ రిపోర్ట్ బయటకు వస్తే చాలా భూములు ఉన్నాయండి. ప్రకృతి సంపద ఉత్తరాంధ్రలో కొల్లలుగా ఉందండి. ఎవరిని అన్యాయం చేయాల్సిన పని లేదండి. ఇంకొక అంశం చెప్పి ముగిస్తాను సార్ సమయాభావం వల్ల. ముఖ్యంగా విశాఖ జిల్లాలో అపారమైన బాక్సైట్ సంపద ఉందండి. ఆ బాక్సైట్ సంపదను కాపాడాలంటే ఆయన చక్కగా బేరం పెట్టుకుంటాడు, చేసుకుంటాడు. మేమేదో ఆరోపణ చేయడం కాదండి. ప్రశాంతమైనటువంటి ఉత్తరాంధ్రలో అనేక వనరులు ఉన్నాయి సార్. ఈ వనరులన్నీ కాపాడితే విద్య, వైద్యం ఏటికి నిధులు అక్కర్లేదండి. ఇవన్నీ కాపాడుకుంటే చాలా ఉంటాయి సార్. ఖచ్చితంగా విశాఖపట్నంలో ఉన్న మురికివాడలు 800 మురికివాడలు ఉన్నాయండి. ఈ మురికివాడలో ఉన్నటువంటి ప్రజలకి ఎక్కడ లేని సదుపాయాలు చేయాలంటే ఈ సదుపాయాలన్నీ ఈ ప్రకృతి వనరులు కాపాడితే చేస్తాం సార్. మీరు ఇవన్నీ ఆలోచన చేయండి సార్. మీకు ఇవన్నీ తెలియనివి కాదు. ఏది ఏమైనప్పటికీ విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర జిల్లాల ఏతరులు ఇక్కడ తిట్టవేసి ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. ఉత్తరాంధ్ర వాసులు శాంతి కామకులు, మంచి ప్రజలు ఉన్నారు. మీరు సస్యశ్యామలు చేయడానికి కావలసినటువంటి సదుపాయాలన్నీ చేస్తాం సార్. ఇవన్నిటి మీద సరైన చర్యలు తీసుకోవాలని కోరుతూ మీ దగ్గర సెలవు. ధన్యవాదాలు. కుడి ఎడంలా తయారయ్యారండి మీరు సిపిఐలు, సిపిఎం, పవన్ కళ్యాణ్ గారికి. దాన్ని మేము ఆహ్వానిస్తున్నాం ప్రజల తరఫున. మీరందరూ కలిసి, ముగ్గురు కలిసి అధికారంలో రావాలి. ఎందుకంటే ఈవేళ కొత్త ట్రెండ్ వచ్చింది అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ప్రజలకి ఏమి కావాల్సి అది ఇచ్చేస్తోంది. లక్షల కోట్ల రూపాయలు కావాల్సిన ఇచ్చేస్తారు. కానీ ప్రజలకు సంబంధించినటువంటి పబ్లిక్ ప్రాపర్టీస్, కామన్ ప్రాపర్టీస్ కంప్లీట్గా సొంతం చేసుకుంటున్నారు. తమ కులాలకి, తమ కుటుంబాలకి దారాదత్తం చేస్తున్నారు. ఇది లేటెస్ట్గా భారతదేశం మొత్తంగా న్యూ ఎకనామిక్ పాలసీ వచ్చిన తర్వాత జరిగినటువంటి దుర్మార్గమైనటువంటిది. క్రానీ క్యాపిటలిజమే కాదు, పెట్రాటిక్ క్యాపిటలిజం కూడా వచ్చింది ఈవేళ. దానిని మనం ఎదుర్కోవాలి. ఈవేళ ఇంకా చాలామంది ఉన్నారు మాట్లాడవలసిన. దయచేసి మనం సమయం లేదనుకున్నాము. ఒక్కొక్క నిమిషం, వీలుంటే తక్కువ నిమిషం పేర్లు ఉన్నాయి. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.